దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీకందరికీ ప్రభు పేర శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరొక దినాన మనమందరము కలుసుకొని అనుదిన వాక్యాహారము భుజించటానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, నేటి దిన ధ్యానము కొరకు, వాక్యాహారము కొరకు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి మనము నేటి దిన వాక్యాహారముగా కొంత పొందుకొనుట కొరకు మనము ఈ వచనమును ధ్యానం చేద్దాం. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినటువంటి మాట. దేవుని బిడ్డలారా, ధన్యుడు అనే మాటకు అదృష్టవంతుడని మనం చెప్పుకోవచ్చు. ఇతడు ధన్యుడు, అదృష్టవంతుడు అని. దుఃఖపడేవాడు ఎలా అదృష్టవంతుడవుతాడు? దుఃఖపడువాడు ఏ రీతిగా ధన్యుడవుతాడు? ఎందుకు ధన్యుడు? దుఃఖంలో ధన్యత ఏమిటి? ఎందుకొరకు ధన్యకరమైనది దుఃఖం అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంగతి. ఆనందంగా ఉన్నాడు అనుకోండి, సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, వాణ్ణి అదృష్టవంతుడని, ధన్యుడని, భాగ్యవంతుడను, లేకపోతే సిరిగలిగిన వాడను రకరకాల పదాలతో సంబోధించవచ్చు. కానీ యేసు ప్రభువారు దుఃఖపడు వారు ధన్యులు అని తెలియచేస్తూ ఉన్నారు. దుఃఖపడేవాళ్ళు ధన్యులు ఎలా అవుతారు? ధన్యత మరి ఈ వచనంలో ఈ రీతిగా చెప్పబడటం చాలా విశేషం. దుఃఖపడు వారు ధన్యులని, వారు ఓదార్చబడుదురు. సరే, వారు ఓదార్చబడినా దుఃఖపడటం ధన్యత ఎలా అవుతుంది అన్నది మన ప్రశ్న. దేవుని బిడ్డలారా, ఎందుకు ధన్యత? ఎందుకు ధన్యత? దుఃఖంలో దాగినటువంటి ఈ మేలేమిటి? దుఃఖంలో ఉన్నటువంటి ధన్యత ఏమిటి? దుఃఖపడటం అంత ఆశీర్వాదకరమా? ధన్యతను కలిగించేటటువంటి సంగతి అందులో ఉన్నదా? ప్రేమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. మొట్టమొదట ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దుఃఖము అనేది ప్రతి మానవ జీవిత విషయంలో, మన బ్రతుకులో దుఃఖం లేకుండా ఉండదు. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుడు సుఖ దుఃఖములను జత చేసి ఉన్నాడు అని. దేవుడు జత చేశాడు, సుఖ దుఃఖాలు దేవుడు జత చేశాడు. కాబట్టి దాన్ని ఎవరు వేరు చేయలేరు.
ప్రతి మనిషి జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దుఃఖము సుఖముగా ఉన్నాడనుకోండి, సంతోషంగా ఉన్నాడనుకోండి, అందరికీ బాగానే ఉంటుంది. కానీ దుఃఖకరమైనటువంటి గడియలు, దుఃఖకరమైనటువంటి సంగతులు, వీటి ద్వారా కలిగే ధన్యత ఏముంటుంది? బాగా వినండి. దుఃఖము అనేది దేవుని బిడ్డలారా, రెండు రకాల దుఃఖాలు ఉన్నాయి. ఒక మాట మనం కొరింథీ పత్రికలో చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. రెండు రకాల దుఃఖమును. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉంది. రెండవది లోక సంబంధమైన దుఃఖం ఉంది. లోక సంబంధమైన దుఃఖమేమో మరణాన్ని కలుగ చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మాత్రము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేస్తుందని. ఆ రక్షణార్థమైన మారు మనస్సు పశ్చాత్తాపమును కలుగ చేస్తుంది. ఆ పశ్చాత్తాపంతో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీకు నిత్య జీవము కలుగుతుంది. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము వలన నీకు జీవము కలిగితే, లోక సంబంధమైనటువంటి దుఃఖము ఉంది, ఆ దుఃఖము మరణం కలుగ చేస్తుంది. సహజంగా దుఃఖము అనేది మనకు కలిగినప్పుడు పాపం మీద వెగటు కలుగుతుంది, లోకం మీద వైరాగ్యం కలుగుతుంది. దుఃఖం సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తి ఆనందకరమైనటువంటి సమయంలో పడిపోవడానికి అనుకూలత ఎక్కువ. అలా కాకుండా దుఃఖంతో ఉన్నప్పుడు అతడు లోక సంబంధంగా లేక దుఃఖంగా ఉన్నప్పుడు లోకము వాణ్ణి ఏమీ చేయలేదు. లోకములో ఉన్న పాపము వానిని అంటలేదు. లోకములో ఉన్న పాపము వాణ్ణి అంటనప్పుడు అతడు ధన్యుడే కదా. సంతోషకరమైనటువంటి సమయంలో పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ దుఃఖకరమైనటువంటి సమయంలో పడిపోవడానికి అవకాశం ఉండదు. దుష్టుడు అప్పుడు నిన్ను శోధించలేడు. శోధకుడు నీవు దుఃఖంగా ఉన్నటువంటి సమయంలో నిన్ను శోధించలేడు, నిన్ను పడగొట్టలేడు. ఎందుకంటే నువ్వే అసహించుకుంటావు. వాడు నిన్ను ఏ పాపంలో పడగొట్టాలని ఆశించాడో దానినే నీవు అసహించుకుంటావు. దేవుని బిడ్డలారా, మనము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము గన కలిగి ఉన్నట్టయితే లోకంలోని పాపము మనలను అంటనేరదు. లోకములో ఉన్నటువంటి పాపము మనలను అంటదు. ఇక లోక సంబంధమైన దుఃఖం అనేది మరణమే అన్నాడు. దుఃఖములో దాగిన ధన్యత ఇది. ఎందుకు? నీకు మారు మనస్సు కలగజేస్తుంది. అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సు. ఆ రక్షణార్థమైనటువంటి మారు మనస్సు పశ్చాత్తాపమును కలిగిస్తుంది. ఆ పశ్చాత్తాపము నీకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది.
దీన్ని బట్టి తేలింది ఏమిటి అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది జీవము, లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణము. కాబట్టి మనము ధన్యతను కలిగించేటటువంటి దుఃఖము మనం పొందుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్పవచ్చు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుట కొరకు మనము దుఃఖము కలిగిన వారమైతే, ఒకవేళ దైవ చిత్తము భూమి మీద నెరవేర్చబడటం లేదనుకోండి, దాన్ని చూచినప్పుడు నీకు దుఃఖం కలగాలి. ఆ దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది, పశ్చాత్తాపాన్ని కలగజేస్తుంది. దేవుని చిత్తం కొరకు నీవు దుఃఖపడితే ఆ దుఃఖం నీకు ధన్యతను తీసుకొస్తుంది. ఆ ధన్యత నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. కాబట్టి దుఃఖంలో ధన్యతను మనము పొందుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దైవ చిత్తం నీ బ్రతుకులో, సంఘంలో, నీ ద్వారా సమాజంలో జరగటం కోసం దుఃఖంతో ప్రార్థన చెయ్యి. ప్రభు ఈ మాట దీవించుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ స్వరమును వింటున్నాం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును మేము కలిగి నిత్యజీవ సంబంధులముగా ఈ లోకంలో మేము జీవించుటకు సహాయం చేయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.